ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక 76వ భాగం దాటి 77లో అడుగుపెట్టబోతోంది. చిన్నపిల్లల్ని కూడా భారతీయ విద్యకి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఆ విధమైన ఆలోచనతో వాళ్ళని తీర్చిదిద్దాలనే అభిప్రాయంతో పంపిస్తున్న తల్లిదండ్రులకి నిజంగా అభినందనలు. ఇప్పుడు మనం ఈ 41 నుంచి 60 వరకు చదవబోయే ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని ప్రస్తుతం మనం అనుకుందాం. అజహ, అది అజహ. జహ అంటే పుట్టుక ఉన్నవాడు అని అర్థం. అజహ పుట్టుకే లేనివాడు అని అర్థం. ఏమిటండి ఇలా ఉంటుంది? శ్రీ మహావిష్ణువు పుట్టుకే లేకుండా ఉన్నాడా? ఎంత వేళాకోళంగా ఉంది. పుట్టుక లేకపోయిన వాడే అయితే ఎలా ఆ రేపల్లిలో తిరిగాడు, ఎలా అనేకమైన ప్రదేశాలను తిరిగాడు, ఎలా ద్వారకలో ఉన్నాడు, ఎలా మథురలో ఉన్నాడు? ఆ పుట్టినవాడు కదా, శరీరం మొత్తం ఉండే అవయవాలు అన్నీ కలిగి ఉంటాడు కదా. ఏమిటి ఇలా ఉంది పేరు అనిపిస్తుంది పైకి చూస్తే. అజహ. చిత్రం ఒకటే ఇక్కడ. పుట్టడం అనేది దేనికి అని ఆలోచిస్తే ఏదో పుట్టడం, కొద్దిగా పెరగడం, ఏదో పాఠశాలలో చేరడం, చేరి కొంత చదువుకోవడం, చదువుకున్న తర్వాత ఉద్యోగాన్ని సంపాదించడం, వివాహం చేసుకోవడం, సంతానాన్ని కనడం, అలా 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 జీవితాన్ని గడపడం. ఇది పుట్టుకకి లక్షణం కాదు. ఇది వ్యక్తికి సంబంధించిన లక్షణం కాదు. ఎవరైనా ఒక వ్యక్తి పుట్టినట్లయితే అతని పుట్టుక 10 మంది చేత గుర్తింపబడే విధంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి పుట్టుక. ఆలోచించుకోగలగాలి. లోకంలో జాయంతే చ మ్రియాతే చ మాదృశాః క్షుద్రజంతవః. అనేకమైనటువంటి పశువులు, పక్షులు, చెట్లు, చేమలు ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో పోతున్నాయి. గుర్తింపు ఏం లేకుండా. అలా కాదు, ఒక గుర్తింపు కలిగేటటువంటి విధానంగా ఉంటూ ఒక కొత్త విషయాన్ని లోకానికి ప్రచారాన్ని చేస్తూ అతడు లేదా ఆమె అని అనిపించుకునేలా ఆ పుట్టుకని కొనసాగిస్తే అది జహ, పుట్టినవాని యొక్క లక్షణం. ఆ జహ పూర్వపు ఇతిహాస పురాణాలని కానీ మనం విన్నట్లయితే ఓ ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, అబో అడిగితే గురువుగారు ఏం కోపిస్తారో అనుకునే లక్షణం ఉండదు. ఆ ప్రశ్నని కానీ అడిగినట్లయితే కొత్త విషయం మనకి తెలుస్తుందనే ఆనందం కూడా ఉంటుంది వాళ్ళకి. అంచేతనే వాళ్ళు ఏమనేవారు, నీకేదైనా అనుమానమే వస్తే మొగమాటం లేకుండా అడుగు అని అనేవారు. ఎక్కడనేవారు, ఎక్కడన్నారు? ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం. ఒక్కటే మాట అన్నాడు. అర్జునుడు బాగా ఆలోచిస్తూ వింటున్నాడు. కృష్ణుడు బాగా విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమయ్యా, నువ్వేదో చెప్పేస్తున్నావు, యోగం అనేటటువంటిది ఒకటి ఉందని, ఆ యోగం ఎప్పుడో ప్రారంభమైందని చెప్తున్నావే. వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వాన్ అంటే సూర్యుడు. సూర్యుడు మనువుకి తెలియచేశాడని, మనురిక్ష్వాకవే బ్రవీత్, ఆ మనువు ఇక్ష్వాకుకి చెప్పాడని, ఏవం పరంపరా ప్రాక్తం యోగో నష్ట పరంతప. అలా వస్తున్నటువంటి యోగ విధానం మధ్యలో ఆగిపోయింది అన్న. ఆశ్చర్యంగా ఉంది నాకు ఇది. సూర్యుడు ఎప్పటివాడు, మనువు ఎప్పటివాడు, అలాగే మళ్ళీ ఇక్ష్వాకు ఎప్పటివాడు. నువ్వు నాకంటే ముందు కాదు, నాతో దాదాపుగా సమానమైనటువంటి వయసు కలిగిన వాడివి, నాతో పుట్టినవాడివి. ఎప్పుడో ఆ సూర్యుడు, ఆ మనువు, ఆ ఇక్ష్వాకు అంతంత దూరం చెప్తున్నావే, ఎలా నేను నమ్మాలి అని అడిగాడు. ఆలోచించారా? ఏదైనా నేను అప్పుడు 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 అక్కడ చదివాను అన్నాం అనుకోండి, ఇదేమిట్రా నీకు నాకు 5 ఏళ్ల తేడా,
నువ్వు అప్పుడెప్పుడు చదివావు? నువ్వు చదివావు అలా చదివావు అంటే నేను ఎలా నమ్మాలి అని అడుగుతామా లేదా? అలాగే అడిగాడు. అప్పుడు ఈయన చెప్పాడు, "ఏం లేదు. ఒక విషయాన్ని బాగా గమనించుకుని చూడు" అని లౌకికమైన ఉదాహరణ మనం చెప్పుకుంటే అర్థమవుతుంది కాబట్టి లౌకికమైన ఉదాహరణ చెప్తారు. ఓ విశాలమైనటువంటి హాల్ ఉందనుకుందాం. దాంట్లో 10 విభాగాలు చేశాం మనం. మధ్యలో గోడలు కట్టి 9 గోడలు కట్టి 10 గదులుగా చేశాం. ఈ గదిలో ఉన్నటువంటి వాడికి పక్క గదిలో వాడు కనిపించడు. ఆ పక్క గదిలో ఉన్నవాడికి ఈ ఇద్దరు కనిపించరు. ఆ పక్కగా ఉన్నవాడికి ఈ ముగ్గురు కనిపించరు. ఆ ఎదురుగా నిలబడ్డాడు అనుకోండి, వాడికి 10 గదుల్లో వాళ్ళు కనిపిస్తారు. అవునా కాదా? ఈ ఎదురుగా ఉన్నవాడు, "అబ్బో! మీరు 10 మంది ఉన్నారా?" "లేదు లేదు నేను ఒక్కడినే ఉన్నా" అంటాడు లోపల ఉన్నవాడు. ఎందుకంటే వాడికి పక్కవాడు ఎవడో తెలియట్లేదు కాబట్టి. కృష్ణుడు అదే అన్నాడు. నాయనా ఆలోచించరా? బాగా ఆలోచించి చూడు. తాన్యహం వేద్దిమి సర్వాణి న త్వం వేత్త పరంతప. నేను అనేకమైన జన్మలెత్తానురా. ఆ జన్మల వరసంతా నాకు తెలుసు, నీకు తెలియదు. తాన్యహం వేద్దిమి సర్వాణి. ఏ ఏ జన్మల్ని ఎత్తానో, ఏ జన్మలో నా పేరు ఏమిటో ఆ వివరాలని నాకు తెలుసు. నా త్వం వేత్త పరంతప. నీకు తెలియదు. ఎందుకని? ఎదురుగుండా ఉన్నటువంటి వానికి 10 గదుల్లో ఉండేవాళ్ళు కనిపిస్తున్నట్టుగా, ఏ గదిలో ఉన్నవాడికి ఆ గదిలో తన వరకు మాత్రమే కనిపిస్తారో అలా ఉంటూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గాని అర్థం చేసుకోగలిగినట్లయితే అప్పుడు ఈ ప్రశ్న నీకు పుట్టదు అన్నాడు. ఇది గమనించుకోగలగాలి. భగవంతుడు మొట్టమొదటి రూపంలో కృతేశ నారసింహోభూ, నృసింహస్వామిగా పుట్టాడు. తర్వాత ఆ తర్వాత యుగానికి వచ్చేసరికి త్రేతాయుగంలో రామునిగా పుట్టాడు. ఆ మీది జన్మలో కృష్ణునిగా పుట్టాడు. తర్వాత కలియుగంలో వెంకటేశ్వరునిగా పుట్టాడు. ఇది ఆ ఆ పుట్టినటువంటి ఆయనకు తెలుసు. కానీ మనకి ఆ విశేషం తెలియదు. మనం కలియుగంలో మాత్రమే ఉన్నాం. ఇక్కడ వరకే తెలుసు. దీని తర్వాత ఏం జరుగుతుందో, దీనికి వెనుక ఏం జరిగిందో ఎవరో చెప్తే విన్నాం తప్ప ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష సాక్ష్యం మనకి లేదు. అజహ. మామూలుగా అయితే పుట్టని వాడనే అనుకుంటాం. అంచేత గమనించుకోవాల్సిందేమిటి? ఎవరైనా సరే ఫలానా అని గాని చెప్పినట్లయితే ఆ చెప్పినటువంటి విశేషాన్ని వినడం ద్వారా ఇది ఇలా జరిగి ఉంటుంది అని అనుకోవాలి. లోకంలో ఏదైనా ఒకటి అవును కాదు నిరూపించాలి అని అంటే ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి ఉంటుంది. అంటే కళ్ళతో మనం చూడడం. రెండవది, మనం అలా చూడనటువంటి సందర్భంలో ఎవరైనా మనకి చెప్తే అదిగో దాన్ని కూడా నమ్మాలి. రే, నువ్వు వెంకట్రావు గారి కూతురు, నువ్వు సుబ్బారావు గారి తమ్ముడివి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. మనకి తెలీదు. ఫలాని వాని కూతురు, ఫలాని వాని తమ్ముడు మనకి తెలియదు. ఆయన చెప్తే తప్ప. కాబట్టి దాన్ని నమ్మాలి. మూడోది అనుమానం ప్రమాణం అని ఒకటి ఉంటుంది. అనుమానం. అనుమాన ప్రమాణం అంటే ఈయన అదే పోలికలో ఉన్నాడు కాబట్టి ఆ ఆస్తి వీడికే సంక్రమిస్తోంది, సంక్రమించింది కాబట్టి అందరూ ఈ ఇంటికే వస్తున్నారు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు పోయినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇతడు ఆ వంశానికి చెందినవాడే అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది అనుమాన ప్రమాణం. ఇలా కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అంచేత కృష్ణుడు స్వయంగా చెప్పాడు, నత్వం వేత్త పరం తప. నీకు తెలియదురా, నాకు తెలుసురా అని. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోగలగాలి. అలా చూసుకున్నట్టయితే భగవంతుడు ఎంతటి ప్రాచీనుడో మనకి తెలుస్తుంది. ఈయన నారాయణ రూపంలో శ్రీకృష్ణుడు పుడితే నర రూపంలో పుట్టాడు ఈ అర్జునుడు. నరనారాయణులు ఇద్దరూ కూడా బాగా దగ్గరతనం కలిగిన వాళ్ళే. అయినప్పటికీ కూడా అర్జునుడు ఈ ప్రశ్నని అంటే నరుడు ఎందుకు ఈ ప్రశ్నని అడిగాడు అంటే మనకి అర్థం కావడం కోసం తప్ప ఆయనకి తెలియక మాత్రం కాదు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఏమీ తెలియని వాళ్ళ ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అడిగితే సమాధానం ఏదో వస్తూ ఉంటుంది.
ఏమీ తెలియని వాడినిలా అడగడం ఎందుకు అంటే, తెలిసినవాడు ఆయనవాడు ఇలా ఉంటాడు అని చెప్పడం కోసం, దాన్ని విశ్వసించడం కోసం అని అర్థం చేసుకోవాలి. తెలిసింది కదా! ఏవం పరంపరా ప్రాప్తం యోగో నష్ట పరంతప. ఆ విధానం పోయింది, యోగ విధానం పోయింది, అంచేత నువ్వేం ఆలోచించక్కర్లేదు, ఇదంతా నిజమే అని తెలియజేశాడు. అజహ అనేటటువంటి మాటకి ఇది అర్థం. ఈ స్ఫూర్తితో మనం 41 నుండి 59వ శ్లోకం వరకు గొంతు ఎత్తి చదవాలి, తప్పులు లేకుండా ఒకసారి చదవాలి. ఆ తర్వాత మరో విశేషాన్ని అనుకుందాం. ప్రారంభించండి. उद्भवक्षोभनो देव श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परिधिः परमस्पष्टः तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवपृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टि परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानुप्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्टो भूधर्मयूपो महामकः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेजश्च चतुस्सत्रं शताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सलो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमि सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोम पुरुजित् पुरुषोत्तमः विनयो जय सत्यसन्धो दासार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदयशैवन्तकः अजो महारः स्वाभाव्योदिता मित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्थिरसाध्यक्षो महाशुभकृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तशङ्करधरः वेदोऽस्वाङ्गोजितः कृष्णो दृढसङ्कर्षणोचितः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः कश्यपोत्रि भरद्वाज विश्वामित्रो गौतमः वसिष्ठो जमदग्निश्च सप्त ते ऋषयः स्मृताः అగస్త్యశ్చ అష్టమో అభవత్. మనం కశ్యపుడి గురించి చెప్పుకున్నాం, అత్రి గురించి చెప్పాం. ఆ అడిగినటువంటి ప్రేక్షకుని ఆలోచన ప్రకారం ఆ మూడవ మహర్షి అయినటువంటి భరద్వాజుని గురించి చెప్పుకుంటున్నాం. వారు ఆ ప్రశ్నను అడిగారు కాబట్టి. భరద్వాజ పేరు ప్రాచీనులు ఎవరు పెట్టుకున్నా మంచి అర్థవంతంగా ఉండేలా పెట్టుకునేవారు. ఏదో పేరు పెట్టుకోవడం అనే విధానం ప్రాచీనంలో లేదు. ఓ 15-20 ఏళ్ల వరకు కూడా ఆలోచనాత్మకంగా పేరు పెట్టుకునేవారు. అంతేకాదు, పిలుచుకునే సందర్భంలో కూడా అదే పేరుతో పిలుచుకుంటూ ఉండేవారు. మంచి పేరు వైష్ణవి అని ఉందనుకోండి. వైష్ణవి అంటే విష్ణు ధర్మాన్ని మాత్రమే ఆచరించేది, విష్ణు సంప్రదాయంలో ఉండేది. వైషు అని పిలిచారనుకోండి, ఏమొస్తుంది అర్థం? కాత్యాయని, కాతి అని పిలుచుకున్నాం అనుకోండి, ఏం తెలుస్తుంది? పేర్లు పెట్టుకున్నది ఎందుకు?
జాగ్రత్తగా ఆ సంప్రదాయాన్ని నిలపడం కోసం ఇప్పటికైనా తల్లిదండ్రులు గమనించుకుని సరైనటువంటి అర్థం కలిగిన పేర్లను పెట్టుకుంటూ కానీ ఉన్నట్లయితే సంప్రదాయం నిలిచేటటువంటి అవకాశం మరింతగా ఉంటూ ఉంటుంది. చాలా చాలా పేర్లని మనం చూస్తే అది ఆఫ్రికా దేశపు కుక్క పేరో, అమెరికా దేశపు నక్క పేరో మనకు తెలియదు. అలా వద్దు. అంచేత పూర్వం రోజుల్లో ఎవరైనా పుట్టినట్లయితే పుట్టిన దానికి సరిపోయే నక్షత్రాన్ని వెళ్ళి అక్కడుండే పండితునికి చూపిస్తే ఆ నక్షత్రానికి సరిపోయినటువంటి పేరేమిటో ఆయన తెలియచేస్తూ ఉండేవారు. ఎందుకని? ఆ పేరు వినగానే అమాంతంగా ఎదుటివారికి ఎవరికైనా నా పేరు ఇది అని అన్నట్టయితే నీ జన్మ నక్షత్రం ఏదో తెలిసి, అమ్మాయి నీకు ఈ కష్టం వస్తుంది, అబ్బాయి నీకు ఈ లాభం కలగబోతుందిరా అని చెప్పేవారు. దాంట్లో ఉండే ప్రయోజనం అది. పూర్వం రోజుల్లో అలాగే. అంచేతనే భరద్వాజ అది ఆయన పేరు. భరద్వాజ. ద్వా అంటే రెండు, జ అంటే పుట్టడం. రెండిటి ద్వారా పుట్టినటువంటి ఆ విధానాన్ని భరించేవాడు. ఏమిటిలా ఉంది? మంచి పేరు పెట్టుకోవాలని చెప్పేది మీరే, అర్థం కాకుండా ఉండే పేరు ఉంటే దానికి అర్థాన్ని చెప్పవలసిన వారు మీరే అనిపిస్తుంది. భరద్వాజ. మనకి ఇటుక ముక్కు రంధ్రం ఉంటుంది. కుడివైపు ఉండేటువంటి ముక్కు రంధ్రం పేరు పింగళ, ఎడం వైపు ఉండేటటువంటి ముక్కు రంధ్రం పేరు ఇడ. ఇది పింగళ నాడి, ఇది ఇడానాడి. ద్వా అంటే రెండు నాడులు. ద్వాజ. దీని నుండి జ పుట్టినటువంటి దాన్ని భరించేటటువంటి విధానాన్ని నేర్పినవాడు భరద్వాజుడు. ఒక్కసారి మీకు మీలుగా ఈ ఎడం వైపు ఉండేటటువంటి ముఖరంధ్రాన్ని గట్టిగా ఒకసారి ఈ బొటన వేలితో ఇలా నొక్కి పీల్చగలిగినంతసేపు గాలిని పీల్చి బంధించి ఇంకా నేను గాలిని బంధించలేను అన్నప్పుడు ఈ కుడి ముఖరంధ్రం మీద బొటన వేలిని ఇలా పెట్టి మెల్లగా గాలిని విడిస్తే అది ఒక పద్ధతి. ఇందాక ఎడమ ముఖరంధ్రాన్ని మూసి కుడివైపు నుంచి విడిచాం. ఇప్పుడు కుడివైపు రంధ్రాన్ని అలా మూసి ఎడం వైపు రంధ్రాన్ని విడిస్తే అటు ఇటు ఇలా మారుస్తూ ఉన్నట్లయితే అది ప్రాణ ఆయామ విధానం. ఉదాహరణకి మనం ఏదో ఓ వాచ్ని కొనుక్కున్నాం అనుకుందాం. దీంట్లో వేసేటటువంటి బ్యాటరీ ప్రకారం ఇది 6 నెలలు పనిచేస్తుంది అన్నాడు అనుకుందాం. 6 నెలలు పని చేయకుండా ఒక 2 నెలల కాలం పాటు దాన్ని అలాగే ఉంచేస్తే అప్పుడు మనం పెట్టుకోవడం ప్రారంభిస్తే ఇంకో 2 నెలలు అదనంగా కలిసి 8 నెలల పాటు పనిచేస్తుంది. అంతేగా? మనం ఈ ఎడమ ముక్కు రంధ్రాన్ని గట్టిగా మూసి కుడి ముక్కు రంధ్రంతో గాలిని పీల్చి ఇందాక ఎడమ ముక్కు రంధ్రం ద్వారా విడిచాం కదా. అలాగే ఇటు అటు మార్చి గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా విడుస్తూ ఉంటే మనం ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క సంఖ్యని తగ్గించుకుంటూ వెళ్ళినట్టయితే, అంటే గాలిని వెంటనే పీల్చి వెంటనే విడిచేయడం అనేది లేకుండా కానీ చేయగలిగితే, ఎంతగా గాలిని మనం అదుపు చేయగలిగితే అంతకాలము కూడా మన జీవనం మరణించకుండా ఉండేలా దాన్ని పెంచుకోగలుగుతాం. ఒక్కసారి ఆలోచించండి. ఓ తాబేలు ఉందనుకోండి, నిదానంగా పీలుస్తూ ఉంటుంది, నిదానంగా విడుస్తూ ఉంటుంది గాలిని. అంచేతనే తాబేలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. అదే ఓ కుక్కని చూడండి, విపరీతమైనటువంటి వేగంతో గాలిని పీల్చేస్తూ ఉంటుంది, విపరీతమైన వేగంతో గాలిని విడుస్తూ ఉంటుంది. అంచేతనే ఎక్కువ కాలం జీవించే అవకాశం దానికి ఉండదు. ఎంత వేగంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేస్తే, ఎన్ని సంఖ్య ఎక్కువగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తే అదిగో ఆ సంఖ్య కారణంగా తక్కువ కాలం ఎక్కువ కాలం ఎంతకాలం జీవిస్తామనేది ఈ రెంటిలో నీదే నిర్ణయం అని తెలియజేశాడు భరద్వాజ మహర్షి. మనంగా తెల్లవారుజామునే లేస్తూనే మొట్టమొదటి పనిగా ఈ ప్రాణ ఆయామాన్ని కానీ చేస్తే
అంటే ఈ ఎడమ ముక్కు రంధ్రాన్ని గట్టిగా ఈ ఉండేటటువంటి ఇడానాడిని గట్టిగా మూసి ఒక్కసారి ఈ కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని గట్టిగా పీల్చిన తర్వాత దాన్ని బంధించి మెల్లగా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా విడవగలిగినట్లయితే మామూలుగా మనం గాలిని పీల్చేసి విడిచేయడానికి కంటే కూడా ఇది తక్కువసేపు పడుతుంది. కాబట్టి కొంతకాలం పాటు మన ఆయుష్యాన్ని పెంచుకోవచ్చు. అంతేకాక ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేసేటువంటి సందర్భంలో ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి ఊపిరితిత్తుల యొక్క శక్తిని కూడా పెంచగలిగిన వాళ్ళం అవుతాం. దాన్ని గురించి బాగా పరిశోధించి తెలిపినటువంటి వాడు భరద్వాజ మహర్షి. ఒకప్పటి రోజుల్లో ఓసారి నువ్వు ప్రాణాయామాన్ని చెయ్యి అనేవారు. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారగా ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని ఓసారి ప్రాణాయామాన్ని చెయ్యి అనేవారు. ప్రాణాయామం అంటే ఇప్పుడు మనం అనుకున్నది. ఇలాగాని చేసినట్లయితే ఏమవుతుంది? వ్యక్తి యొక్క ఆయుష్కాలాన్ని పెంచుకోగలిగిన వాళ్ళం అవుతాం. అలా వ్యక్తి ఆయుష్యాన్ని పెంచగలిగిన అవకాశాన్ని సూత్రీకరించి చెప్పినటువంటి వాడు భరద్వాజ మహర్షి. మొత్తం మనకి మహర్షులు ఎవరైతే ఉన్నారో అందరు మహర్షులు ఏదో ఒక ఉత్తమమైన ప్రయోజనాన్ని మనకి కలిగించిన వాళ్ళే తప్ప గడ్డాలు మీసాలు పెంచుకున్నటువంటి వాళ్ళు మాత్రం కాదు అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. అర్థమైంది కదా? ఈ ఉత్సాహంతో 51వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు ఒక్కసారి గొంతు పెంచి గట్టిగా చదవండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమి సత్వస్థా సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్భోక్త జ్ఞానగమ్య పురాతనః శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః సోమకోమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాసారః శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార స్వభావ్యోజితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగవానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. పూర్వం రోజుల్లో అందుకే ఏదైనా ముఖ్యమైనటువంటి సందర్భంగా ఉంటే ప్రతి పూజ ప్రారంభంలోనూ ఎలా అయితే ప్రాణాయామాన్ని మనం చేయాలనే నిర్ణయాన్ని చేశారో దాన్ని అలా కొనసాగిస్తూ చేసేటటువంటి పని మీద శ్రద్ధ, ఉత్సాహం, ఇష్టం కలిగేలా చేసేవారు. మహర్షుల సంప్రదాయం ఎంత గొప్పదో మనం గమనించుకోగలగాలి. ఈ వయసు నుంచి మీరు ఆ ప్రాణాయామ విధానాన్ని నేర్చుకున్నట్లయితే చాలా గట్టిగా దృష్టి, బుద్ధి, శక్తి, ఉత్సాహం అన్నీ నిలిచే అవకాశం ఉంటుంది. చూశారు కదండి. ఇదే విధంగా ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక ఆ పరమేశ్వరుని అనుగ్రహం కారణంగా శాశ్వత కాలం నడుస్తుందనేటటువంటి ధైర్యంతో ఆయనకు సాష్టాంగపడుతూ 77వ సంఘటన దాటి 78వ దాంట్లోకి అడుగుపెట్టబోతోంది. ఓం నమో వెంకటేశాయ.